హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీ అందరికీ బిలేటెడ్‌గా హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే. ఇంకా ఇవన్నీ ఏమంటే గులాబ్ జామున్ చేయాలి అనేసి తెప్పించాను. దాని తర్వాత సూజీ రవ్వ గూడా. నాకెందుకో రవ్వ లడ్డు చేసుకోవాలి అనిపించింది. సో, దానికోసము. ఇంకా ఈ మఖనా చేసి కూడా చాలా రోజులు అయిపోయిందనేసి అది ఇంకా గోల్డ్ విన్నర్ ఆయిల్ యూజ్ చేస్తుంటాను. యాక్చువల్‌గా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ యూజ్ మంచిదంట. అది ఆర్డర్ చేసుకుందాం అనుకుంటా ఉంటాను. అది ఎక్కడ మంచిది ఏంటి తెలీదు. ఒక ఫ్రెండ్ చెప్పారు ఒక దగ్గర భలే ఉంటుందనేసి. అక్కడి వరకు వెళ్ళలేక ఇంకా ఇదే యూజ్ చేస్తున్నాను. ఇంకా షుగర్ ప్యాకెట్ ఒకటి. ఇప్పుడు సాల్ట్ ఏమంటే నేను నార్మల్‌గా పింక్ సాల్ట్ యూజ్ చేస్తుంటాను. కానీ ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే నార్మల్ వైట్ సాల్ట్ ఉంది కదా! అయోడైజ్డ్ సాల్ట్ అదే మంచిది. అది యూజ్ చేయమని చెప్తున్నారు. సో, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తా ఉంటారు. అందుకనేసి ఈ మంత్ ఏమంటే నార్మల్ సాల్ట్ ఆర్డర్ చేశాను. 1 మంత్ పింక్ సాల్ట్, 1 మంత్ నార్మల్ సాల్ట్ సాల్ట్ అయిపోతా ఉంటుంది కదా! అలా ఒకటి తెప్పించుకుందాంలే అన్నట్టుగా. ఇంకా మీల్ మేకర్స్ తెప్పించుకున్నాను. దాంతో ఒకటి చేయాలన్నమాట ఈరోజు. అందుకనేసి ఇంకా పొటాటో కూడా ఉన్నాయి. ఇంకా నా ఫేవరెట్ ఫ్రూట్ ఒకటి తెప్పించుకున్నాను. దాని తర్వాత ఆ రోజు ఆఫ్టర్‌నూన్‌కి ఏమంటే మా మమ్మీ ఇచ్చిన ఊరగాయ అనమాట ఇది. దాన్ని తిరగబాత చేసేసుకో తినే ముందు చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే అనేసి అంటా ఉంటుంది. సో, ఇలా చేసుకొని తిని చాలా రోజులు అయిపోయింది. నాకు కొంచెం కోల్డ్ ఎక్కువ అయిపోయి ఎలా అయిపోయానంటే నాకు తలంతా దిమ్ముగా అలా అయిపోయింది. వంట చేసేదానికి కూడా నాకు ఏదోగా ఉండింది. అందుకనేసి ఇంక ఈరోజు ఇది చేసేద్దాంలే వడియాలు వేసేసుకుందాం అన్నట్టుగా వేడి వేడి అన్నము, నెయ్యి ఏసి ఇంకా ఈ ఊరగాయ కలిపి ఇంకా రెడీ హ్యాపీ వాళ్ళని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి ఇంకా వాళ్ళకి పెడుతున్నాను. ఇంకా రీసెంట్‌గానే చెప్పాను కదా! ఈటీవీ విన్‌లో ఎయిర్ అనేసి ఎపిసోడ్స్ ఉన్నాయి. అవి చూస్తా ఉన్నాను. టెడ్డీ హ్యాపీతో కలిసి చూశానని చెప్పేసి. సో, ఆ రోజే అనమాట చూస్తా ఉన్నాను. ఇంక ఇలా అన్నం పెడుతూ ఇంకా అది చూస్తా ఉన్నాము. నాకెలా అనిపించిందంటే కరెక్ట్‌గా టెడ్డీ ఏజ్‌కి అది కరెక్ట్‌గా ఉంది అన్నట్టుగా అనిపించింది. ఇలా టెడ్డీ వాళ్ళు అంటే పిల్లలు అర్థం చేసుకుంటారు పేరెంట్స్‌ని. ఇంకా పేరెంట్స్ కూడా తెలుసుకుంటారు పిల్లలు ఎలా ఉండాలి, ఎలా పెట్టాలి అన్నట్టుగా. సో, ఆ రోజు చూసుకున్నాము. ఇంకోటేమంటే చాలామంది షేర్ చేస్తున్నారు. 'మహా అవతార్ నరసింహ' అనే మూవీ చూడండి ఆష. పిల్లలకి మంచిగా అది చూపించాలి. అది ఏమంటారు చాలా మంచిగా ఉంది చూడండి అనేసి చెప్తున్నారు. సో, అప్పటి నుండి సుదర్శన్ అడుగుతూనే ఉన్నాను. బాబా! ఆ మూవీ చాలా బావుందంట అంటే, అదే చూస్తూ ఉన్నాను బుజ్జి నేను కూడా రెడీ అయిపోయి వాళ్ళకి చూపించాలి అన్నట్టుగా. కాకపోతే అదేమంటే టికెట్స్ దొరకడమే లేదు అసలు దానికి అనేసి చెప్పారనమాట. సో, ఒకవేళ మీకు టికెట్స్ దొరికితే తప్పకుండా వెళ్లి చూడండి. చాలా బావుందంట. అంటే పిల్లలకి చూపించాల్సిన మూవీ అనమాట అది. ఇంకా నేను ఎప్పటినుండో చేయాలి అనుకున్న రెసిపీస్ ఈరోజు చేస్తున్నాను. ఇదేమంటే కిచిడీ చేస్తున్నాననమాట. నార్మల్‌గా కిచిడీ అంటే నాకు చాలా ఇష్టం. మా మమ్మీ చేసిన కిచిడీ. దానికి కొబ్బరి పచ్చడి చేస్తది. అది పాపడ్ వేస్తదనమాట. చాలా చాలా బావుంటుంది ఆ కాంబినేషన్ అసలు. సో, ఈరోజు నేను చేద్దాము. ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి చేసినట్టున్నాను గుర్తులేదు సరిగ్గా. ఇంకా ఎప్పుడు మళ్ళీ చేయలేదు. సో, ఈరోజు చేసుకుందాము అనిపించింది. ఎలాగో ఇప్పుడు అంతా వెజ్జేగా తింటున్నాము. సో, ఇలా కొత్త కొత్త క్రేవింగ్స్ అనమాట. ఇంకా కిచిడీకి ఏమంటే నేను నార్మల్‌గా 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. బుల్లెట్ రైస్ యూజ్ చేస్తుంటాం. సో, 1 గ్లాస్ బుల్లెట్ రైస్ తీసుకున్నాను. ఇంకా హాఫ్ గ్లాస్ వచ్చేసి పెసరపప్పు. ఇంకా దీనికి బాగా వాష్ చేసేసి నానబెట్టేసి పెట్టేసుకోవాలి. ఎంత బావుంటుందంటే కిచిడీ అసలు. నాకు పర్ఫెక్ట్‌గా చేయడం వచ్చేది కాదనమాట. అందుకనేసి ఏదో ఒకటి పాడు చేసుకుంటాను. వద్దు అనేసి ఇంక నేను చేసేదాన్ని కాదు. అందుకనేసి ఇంకా ఈసారి మాత్రం ఎందుకో తెలీదు బాగొస్తుంది అనేది ఎక్కడో నమ్మకం అనమాట. అందుకే చేసుకోవాలి అనిపించింది. సో, అందుకే చేస్తున్నాను. ఇంకా మీ అందరితో కూడా షేర్ చేస్తాను. ఒకవేళ మీరు ఎప్పుడు చేసుకోరు అంటే మాత్రము ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. డిఫరెంట్ టేస్ట్. ఇంకా ఈరోజు ఏమంటే నేను నిజంగానే కొంచెం డిఫరెంట్‌గానే చేస్తున్నాను. డిఫరెంట్ టేస్ట్ అనే కాదు. మీల్ మేకర్స్ ఏస్తున్నాను అనమాట. నార్మల్‌గా దీంట్లో మీల్ మేకర్స్ అనేసి, పొటాటోస్ అనేసి, క్యారెట్, వెజిటబుల్స్ ఏమి వేయరు. నార్మల్‌గా టొమాటో, ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ సో, అట్లనే వేసేసి చేసేస్తారు. కాకపోతే నేనేమంటే మీల్ మేకర్స్ తెప్పించుకున్నాను కదా! అందుకనేసి మీల్ మేకర్స్ వేద్దాము. నాకు మీల్ మేకర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని మీల్ మేకర్స్ వేసుకుందాము. దాని తర్వాత పొటాటో కూడా ఉంది. సో, పొటాటో వేద్దాం. క్యారెట్ కూడా ఉండింది. మళ్ళీ క్యారెట్, బీన్స్ ఇవన్నీ వేసంటే అది వెజిటబుల్ రైస్ లాగా అయిపోతది. అలా ఉండకూడదు అనేసి నేను ఇంకా పొటాటో ఒకసారి మోహన చేసినప్పుడు పొటాటో వేసుండింది. కాకపోతే మోహన చేసే దాంట్లో ఏమంటే పెసరపప్పు కొంచెం ఎక్కువ అయిపోయింది. పప్పుల అన్నంలాగా ఉండింది టేస్ట్ అది. సో, ఇంకా నేనేమంటే ఇంక ఈ పొటాటో ఏద్దాము బావుంటుంది అనేసి ఇంక కొత్తగా వేస్తాను. ఈ మీల్ మేకర్స్‌కి ఏమంటే నేను నార్మల్‌గా చికెన్ పులావ్ చేసేటప్పుడు వైట్ చికెన్ పులావ్ దాంట్లో కర్డ్ వేసి ఇలా సోక్ చేశాను కదా! మంచిగా మ్యారినేట్ చేసి. సో, సేమ్ ఇలాగే చేద్దాం ఇది గూడా అనేసి మీల్ మేకర్స్‌ని కర్డ్ వేశాను. పుల్లటి పెరుగుంటే. ఇంకా దాంట్లో సాల్ట్ వేసేసి ఇలా బాగా మిక్స్ చేసేసి కొంతసేపు అలా పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇది మాత్రం నా ఓన్‌గా చేస్తున్నాను. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకొని చేయడము. దీంట్లో మనము మిర్చి పౌడర్, ధనియాల పౌడర్ అవి కూడా వేసి కలిపేసుకోవచ్చు. కాకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది. ఆ కిచిడీ టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. ఎక్కడో కిచిడీ లాగే ఉండాలి. కాకపోతే ఇవి ఉండాలి ఇంగ్రీడియెంట్స్ అనేసి అనుకున్నాను నేను.
సో, ఇంకా 1 గ్లాస్ రైస్‌కి హాఫ్ గ్లాస్ పెసరపప్పుకి ఏమేమి కావాలో అంత క్వాంటిటీలో ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకొని, జింజర్ గార్లిక్ పేస్ట్ పెట్టుకున్నాను. ఇంకా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అలా కలిపి వాష్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా సుదర్శన్ అంత ఇష్టంగా తినడు. తింటే ఏదో కొద్దిగా తింటాడు. ఇంకా నాకు టెడ్డీ, హ్యాపీకి అన్నట్టుగే చేస్తున్నాను. కావాలంటే ఇంకా సంగీత గూడా ఉంది కదా! తనకు కూడా ఇస్తా ఉంటాను. ఏం చేసినా గాని ఇస్తా ఉంటాను. ఈవినింగ్ గూడా వస్తా ఉంటుంది తను. గిన్నెలు కడిగేసి ఎళ్తా ఉంటుందనమాట. సో, అప్పుడు తనకిద్దాంలే అన్నట్టుగా మరీ ఎక్కువగా కాకుండా మాకు సరిపోయేలాగా చేసుకుంటున్నాను. ఏమంటే పెసరపప్పు తింటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటుంది. ఇంక దాంట్లో నేను పచ్చిమిర్చి కూడా ఏస్తున్నాను. అప్పటికి నాకు పచ్చిమిర్చి, రెడ్ చిల్లీస్ రెండిట్లో పచ్చిమిర్చియే బెటర్ అనే సంగతి తెలీదనమాట. దీంట్లో రెడ్ చిల్లీ వేస్తే టేస్ట్ డిఫరెంట్ అయిపోతది. అందుకనేసి సుదర్శన్ కోసం ఇంకేమైనా చేద్దాంలే ఈవినింగ్‌కి. ఇప్పటికి మధ్యాహ్నానికైతే ఇలా చేసేసుకుందాం అనేసి దాంట్లో ఏం వేయాల్సినవి అవే వేసి చేద్దాము అనేసని చేస్తున్నాను. ఇంకా కొంచెము లవంగము, చెక్క, ఇలాచీ వేసేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఇంకా బిర్యానీ ఆకు ఉంటుంది కదా! అది కూడా వేసుకున్నాను. సో, తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, ఇంకా తర్వాత ఆనియన్ ఇలా బాగా ఫ్రై అయిపోయినాక జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొద్దిగా మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. సో, అది కూడా వేసేసుకొని ఇంకా ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా పచ్చి వాసన అంతా పోతుంది కదా! దాని తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, టొమాటో, ఇంకా పొటాటోస్ అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ఈ కిచిడీకి అయితే మాత్రము ది బెస్ట్ కాంబినేషన్ ఏంటి అంటే మాత్రము కొబ్బరి పచ్చడే. చాలా యమ్మీగా ఉంటుంది. మా మమ్మీ కంటే మా అమ్మమ్మ చాలా బాగా చేసేదనమాట. ఎప్పుడైనా అట్లా జస్ట్ అడుగు పెడితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆ స్మెల్‌కే అసలు ఫిదా అయిపోవాలి మనము. అట్లా ఉంటుంది టేస్ట్ అసలు. ఇంకా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నవి మీల్ మేకర్స్ ఉన్నాయి కదా! సో, అది కూడా వేసేసుకున్నాను. దాని తర్వాత ఏమంటే నేను 1 ½ గ్లాస్‌కి 3 గ్లాస్ వాటర్ వేశాను. ఇంకా ఆ కర్డ్ కూడా దాంట్లో ఉంది కదా! కొద్దిగా సరిపోతది అన్నట్టుగా కరెక్ట్‌గానే వేసేసాననమాట. తర్వాత అనిపించింది కొద్దిగా ఎక్కువ వాటర్ ఏసుకుంటే బావుంటుందనేసి. అంటే అది బియ్యంగా వస్తుందని కాదు. కొంచెం ముద్దగా ఉంటే చాలా యమ్మీగా ఉంటుందన్నమాట ఈ రైస్ మాత్రము. సో, 3 గ్లాస్ వాటర్ ఏసాను కదా! మీరు 3 ½ గ్లాస్ అలా వేసుకోండి. కొద్దిగా ముద్ద అవుతుంది. అప్పుడు చాలా చాలా బావుంటుంది. ఇప్పుడేమంటే పరారా అంటారు కదా! విడివిడిగా కరెక్ట్‌గా ఇది కూడా చాలా టెక్స్చర్ బావుంది. కానీ దీనికంటే కొంచెం ముద్దగా వస్తే బావుంటుంది. ఇంకా ఇప్పుడేమంటే పచ్చడి చేస్తున్నాను. కొబ్బరి పచ్చడి. ఇంకా దీనికేమంటే నార్మల్‌గా మా అమ్మమ్మ ఎలా చేసేదో నాకైతే తెలీదు కానీ, ఈ కొబ్బరి చట్నీ మాత్రం నేను యూట్యూబ్‌లో చూసి మాదిరి చేస్తున్నాను. ఆయిల్ వేసుకొని ఆవాలు కాదు జీలకర్ర వేసుకున్నాను. శనగపప్పు, ఉద్దిపప్పు వేసేసి ఫ్రై చేసేసింది. ధనియాలు కూడా కొద్దిగా వేసి ఫ్రై చేసి, తెల్లగడ్డలు, పచ్చిమిర్చి, ఇంకా ఇప్పుడేమంటే కొబ్బరి ఇదంతా వేసి బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని, నాకెక్కడో గుర్తనమాట మా అమ్మమ్మ వాళ్ళు చేసేటప్పుడు. ఎట్లా అంటే అన్నీ పచ్చివే వేసేస్తారు. కొబ్బరి, పచ్చిమిర్చి, సాల్ట్, చింతపండు. తర్వాత పోపు వేసుకోవాలనుకుంటే వేస్తారనుకుంటా. అలా చేస్తారు అనేసి ఎక్కడో గుర్తు నాకు. కానీ ఒకసారి అలా చేశాను. కానీ అంత టేస్టీగా రాలేదు. అందుకనేసి ఇంక నేను యూట్యూబ్‌లో చూసి ఒక వీడియో ఇలా అనేసి చేస్తున్నాను. కానీ తెలీదు అది చేసేంత వరకు ఎలా వస్తదో ఏంటో అన్నట్టుగా. మీకు కావాలంటే దీనికి పోపు కూడా వేసుకోవచ్చు. నేను పోపు వేసుకోలేదు. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళు పోపు అలా అంతా ఏసేది కాదనమాట. ఇట్లే ఉండేది. కాకపోతే నాకనిపించింది ఏమంటే కొంచెం గట్టిగా అయింది. కొద్దిగా వాటర్ ఏసుంటే బావుండు అనిపించింది చట్నీలో. సో, కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ కిచిడీ కూడా రెడీ అయిపోయింది. చూసారా? నేను జస్ట్ అలా గెంటితో అలా కలుపుతా ఉంటే ఎక్కడ ముద్దనే అవ్వట్లేదు. కరెక్ట్‌గా టెక్స్చర్ చాలా బాగా వచ్చింది. అసలు బిర్యానీకి వస్తే ఇట్లా చాలా బావుంటుంది. నాకనిపించింది కొద్దిగా ముద్ద అయితే బావుండేది అనేసి. ఎందుకో తెలీదు. నాకలా తిని అలవాటు. అదే గుర్తుంది. అందుకనేసి అలా అనిపించింది. సో, ఈ 2 అయిపోయిందిగా. దీనికి బెస్ట్ కాంబినేషన్ ఇంకోటేమంటే పాపడ్ అనమాట. దీనికి పాపడ్ వేసుకోవాలి. అప్పుడే చాలా బావుంటుంది. అందుకనేసి నాకు ఈసారి ఎలా అనిపిస్తుందంటే ఒక్కొక్కసారి నాకు పాపడ్ వేసుకోను. అబ్బా! ఏముందిలే కొబ్బరి చట్నీ, కిచిడి చాలులే అలా కానీ ఈరోజు మాత్రం పాపడ్ కూడా వేసుకోవాలి అనేసి అనుకున్నాను. ఇదేమంటే మోస్ట్‌లీ బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌కి చేసేవాళ్ళనమాట. అంటే లంచ్‌కి చేశాను కదా నేను. లంచ్‌కి కాకుండా బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌కి చేసుకునేసి ఇక్కడ కూడా కర్ణాటకలో ఎట్లా అంటే ఇప్పుడు బిసిబేలాబాత్ అంటూ, మసాలా రైస్ అంటూ అలా ఎక్కువ రైస్ బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా తింటుంటారు కదా! సో, అలాగే కిచిడి అనేది కూడా బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌కి తినేవాళ్ళము. ఇంకా నేనైతే టెడ్డీకి ఫస్ట్ పెట్టిచ్చేసాను. దాని తర్వాత యాపీకి పెడుతూ నేను తిందాం అనేసి పెట్టుకొచ్చాను. సో, ఇలా మిక్స్ చేసుకొని ఇలా తినాలనమాట. ఎంత బావుందో అసలు. కాకపోతే ఏమంటారు టెడ్డీ, యాపీ కొంచెం అంత ఇంట్రెస్ట్‌గా యాపీ తింటుందిలెండి. ఏది పెట్టినా తినేస్తది. వెజ్ ఏదైనా ఉంటే. టెడ్డీ, సుదర్శన్‌తోనే ప్రాబ్లమ్ కొంచెము. నాకిలాంటివి కొన్ని ఇష్టం ఉంటాయి. ఇంకా వాళ్ళ కోసం అనేసి చెయ్యను. ఎప్పుడో ఇలా చేస్తాను. ఇంక అప్పుడు
ఏదో నేను చేశాను కాబట్టి పాపం నా తృప్తి కోసం తింటుంటారు. ఇంకా రీసెంట్ డేస్ అన్నీ నేను మీకు బెంగుళూరులో ఫుల్ వర్షాలు, చలిగా ఉంది అని చెప్పుకోవడమే సరిపోయింది. ఇంకా ఆ రోజైతే భలే ఎండొచ్చింది. ఎంత బాగా అనిపించిందో అసలు. ఎప్పుడు చలి, వర్షమేనా ఇంకా చాలా అబ్బా! ఇది బోర్ కొడుతుందనేసి జస్ట్ ఆ రోజు మార్నింగే అలా అనుకున్నాను. అంతే ఆ రోజంతా ఎండగానే ఉంది. అసలు నా కోసమే ఎండ పంపించినట్టున్నాడు దేవుడు అనిపించింది. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అని చెప్పారు కదా! ఎండలో కూర్చుంటే అది తగ్గుతుంది. కొంచెం వైటమిన్ డి మనకి వస్తుంది. ఎండే రాకుండా ఇంక నేనేం చేసేది చెప్పండి? అట్లుందనమాట నాకు. ఇంకా ఆ రోజు మార్నింగ్ రాలేదు ఎండ. మధ్యాహ్నం నుండేమో స్టార్ట్ అయింది. ఇంక ఇలా మధ్యాహ్నం నుండి స్టార్ట్ అయినప్పుడు ఏమంటే ఇంకా కిందకి వెళ్తేనే ఎండ పడుతుందనమాట మన మీద. అందుకే ఇంకా టెడ్డీ హ్యాపీ ఇద్దరిని తీసుకొని హ్యాపీ ఆల్రెడీ ఆడుకోవడానికి ఎళ్ళుంది. అక్కడ ఉయ్యాల ఆడుకుంటా ఉంది ప్లే ఏరియాలో తన ఫ్రెండ్‌తో. ఇంకా నేను టెడ్డీ ఇట్లా వాకింగ్ చేసి కొంతసేపు ఇంకా ఎండ ఎక్కడుందో అక్కడ కొంతసేపు ఆగి అలానే నుంచునేసి అలా వెళ్తా ఉన్నాము. మరి ఏదైనా ఒకటే ఉంటే బావుండదు కదా! మనం ఎక్కువ రోజులు తీసుకోలేం దాన్ని. అంటే వర్షాకాలం అనుకోండి. అది కూడా వర్షాలే ఉంటే నచ్చదు. చలిగా ఉంటే నచ్చదు. ఎండ ఎక్కువగా ఉండి చాలా రోజులు ఎండ వస్తానే ఉంటే నచ్చదు. కొన్ని రోజులు అది, కొన్ని రోజులు ఇది, కొన్ని రోజులు అది అలా ఉంటే కొంచెం బావుంటుంది. ఇంక ఎండొచ్చిందిగా ఆ రోజు నుండి 2 డేస్ నుండి ఇంక ఎండగానే ఉందనమాట. ఏందబ్బా! ఎండ స్టార్ట్ అయిపోయింది. ఉక్క పెడతా ఉంది. నిద్ర రావట్లేదేంది అనే సిట్యుయేషన్‌లో ఉన్నాం ప్రెజెంట్ అయితే. నాకు ఐ అలర్జీ అయిందని చెప్పాను కదా! డ్రైగా అయిపోతున్నాయన్నమాట ఐస్. నేను ఒక ఆయింట్‌మెంట్ పూస్తా ఉంటాను. అదేమంటే అది కూడా వర్క్ అవ్వట్లేదు. నేను ఇంక స్టాప్ చేసేసి ఐ డ్రాప్స్ కూడా వేసుకుంటానే ఉన్నాను. కానీ అది కూడా వర్క్ అవ్వలేదు. అందుకని వాజ్‌లైన్ ఉంటుంది కదా! అది అప్లై చేసుకుంటున్నాను రోజు నైట్స్. సో, కొంచెం తగ్గుతా ఉందన్నమాట డ్రైనెస్. ఇంకా మా సుదర్శన్‌కేమంటే నేను ఒక 1 వీక్ నుండి అడుగుతున్నాను. "బబ్బా నన్ను ముగ్దాకి తీసుకెళ్ళవా? ముగ్దాలో అంటే బెంగుళూరులో అంటే కంప్లీట్ కర్ణాటకలో ఈ శ్రావణ వరమహాలక్ష్మి ఫెస్టివల్ చాలా బాగా చేస్తారనమాట. ఈ శ్రావణ మాసంలో చాలా బాగా ఉంటుంది. ఎక్కడ చూసినా ఆఫర్సే ఉంటాయన్నమాట. అంటే మన ఆంధ్రాలో దీవాళీకి, సంక్రాంతికి ఎలా ఆఫర్స్ ఎక్కువుంటాయో, అలా ఇక్కడ ఇది వరలక్ష్మి వ్రతం చేస్తారు కదా! సో, అప్పుడు చాలా మంచి ఆఫర్స్ ఉంటాయన్నమాట. సో, దానికోసం ఏమంటే ముగ్దాకి తీసుకెళ్ళు బబ్బా భలే ఆఫర్స్ ఉన్నాయి. శారీస్ ఆఫర్స్ ఉన్నాయి. మంచి మంచి కలెక్షన్ గూడా ఉంటుంది. ఆ ముగ్దాలోనే కాదు ఎక్కడ చూసినా మంచిగా ఉంటది. సుదర్శన్ సిల్క్స్‌కెళ్ళాం కదా! దాంట్లో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి. కానీ ఎందుకో నాకు ముగ్దాకి వెళ్దాము. అది నేను కొన్ని షార్ట్ వీడియోస్ చూస్తుంటాను. సో, అవి చాలా బాగా చూపిస్తున్నారు దాంట్లో శారీస్. సో, వెళ్ళాలి, చూడాలి అని చెప్పేసి మార్తల్లిలో బ్రాంచ్ ఉంది కదా! సో, దానికొచ్చామనమాట. మాకు దగ్గరగా అదే ఉంటుంది. ఇంకా జయనగర్ దగ్గర ఉంది. ఇంకొక 4, 5 మల్లేశ్వరం. సో, ఆ బ్రాంచెస్ కూడా ఉన్నాయన్నమాట. కానీ మేము వచ్చేది ఎప్పుడు ఇదే దగ్గరగా ఉంటుందనేసి మార్తల్లి బ్రాంచ్‌కే వస్తుంటాము. సో, ఇక్కడికొచ్చేగానే ఏమంటే భలే డెకరేట్ చేస్తున్నారంతా. ఇక్కడ చూసారా అమ్మవారిని పెట్టున్నారు. అసలు అడుగు పెట్టగానే ఆ పూల స్మెల్ ఎంత బాగా అనిపించిందో అసలు. ఏదో గుడికి వచ్చినట్టే ఉంటుంది ఇక్కడికొచ్చినప్పుడంతా. ఇంకా ఈసారి వచ్చినప్పుడు ఇంకా స్పెషల్‌గా ఉండింది. చాలా బాగుండింది. ఇంక మేము అడిగామనమాట. అంటే నార్మల్‌గా నేను పట్టు ఫ్యాన్సీ శారీస్ కూడా చాలా బాగొచ్చాయి. కానీ పట్టు శారీస్ కావాలి అన్నట్టుగా చూద్దాము వరలక్ష్మి వ్రతం. నేను ఈ శారీ నేను ఆ కలర్ పట్టుకున్నాను చూసారా? ఫస్ట్ అదేమంటే నేను పర్టిక్యులర్‌గా ఒక కలర్ కావాలి. ఆ కలర్ కాంబినేషన్‌లో ఒక శారీ కావాలనేసి చూస్తున్నాను. రస్ట్ ఆరెంజ్ కలర్ శారీకి బార్డర్ వచ్చేసి డార్క్ బ్రౌన్, చాక్లేట్ బ్రౌన్ కలర్ ఉంటుందనమాట. అది ఎక్కడ చూసినా ఇప్పుడు నేను చాలా దగ్గర చూస్తున్నాను. చాలా నచ్చింది. నాకు ఆ కలర్ కాంబినేషన్ లేదు. నాకు ఈసారి వరలక్ష్మి వ్రతంకి అలాంటిది ఏదైనా ఉంటే తీసుకుందాము అనిపించింది. సో, ఇంకా ఇక్కడైతే ఒక్క కలర్ కాదు. ఇక్కడ ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ ఉన్నాయి. చాలా మంచి కలెక్షన్ ఉంది. సరే చూద్దాము కదా! అనేసి వస్తే ఆ కలర్ కోసం అనేసి ఫస్ట్ చూసాను. ఇక్కడ కొన్ని చాలా ఆఫర్సే ఉన్నాయి. అక్కడ డిస్‌ప్లేలో కొన్ని పెట్టున్నారు. అవంతా నాకేం నచ్చట్లేదు. నాకెందుకంటే ఒక కలర్‌లో ఉన్నాను కదా మైండ్‌లో. సో, ఆ కలర్ కోసమే చూస్తున్నాను. ఆహ్, ఇంకా చాలా పట్టు సారీస్ చాలా కనిపించాయి. కానీ ఏమంటే నాకు ఆ వీడియోస్‌లో చూసినంత కలెక్షన్ నాకు ఇక్కడ కనిపించలేదు. అంటే ఏమైనా అయిపోయిందా? లేదా కొత్త స్టాక్ ఇంకా రాలేదా? అయిపోయాయా? కొత్త స్టాక్ వచ్చి కొన్ని బ్రాంచెస్‌లోనే ఉంటాయి కదా! మంచి కలెక్షన్ అనేది. సో, ఇక్కడ లేదా? నాకేం అర్థం కాలేదు. సో, చూద్దాము అన్నట్టుగా చూసాననమాట. చాలా కలర్స్ ఇక్కడ కూడా మంచిగా ఉన్నాయి. అన్నిట్లో నేను ఆ కలర్ కాంబినేషనే వెతుకుతున్నాను ఎక్కడైనా ఉందా అన్నట్టుగా. ఇంకా నా బడ్జెట్ చాలా తక్కువ. మరీ ఎక్కువగా పెట్టి కొనాలి అనేసి అస్సలు అనుకోను. మెయిన్‌గా ఇలాంటి శారీస్ అట్లాంటివి. మా సుదర్శన్ ఏమంటే, "ఎందుకు బుజ్జి అంత కాస్ట్" అనేసి ముందేదైనా చెప్తాడేమో కానీ ఇంట్లో అట్లా ఉన్నప్పుడు ఏదైనా. ఇక్కడికొచ్చేసిన తర్వాత ఎలా అంటే, "తీసుకో బుజ్జి నచ్చితే తీసుకో నువ్వు అదేముంది ఎంతైతే ఏమి" అలా అనేస్తాడు. కానీ నాకు మాత్రం అంత పెట్టి ఇప్పుడు 10,000 అనుకోండి. 10,000 పెట్టి ఒక శారీ తీసుకోవాలి అనేసి నాకు పర్సనల్‌గా నచ్చదు. నేను తీసుకోను అంత పెట్టి. మహా అంటే
2000, 3000 వరకు తీసుకుంటా ఉంటాను. నేను పర్సనల్‌గా నాకు తీసుకోవాలి. నాకు అన్నట్టుగా తీసుకోవాలి అంటే, వేరే వాళ్ళకి ఇవ్వాలి, పెట్టాలి అంటే మాత్రం ఎంతైనా ఆలోచించము. మంచిది తీసుకోవాలి, పెట్టాలి అనేసి నచ్చితే చాలు అన్నట్టుగా తీసుకుంటుంటాం. ఇంకా నాకంత వద్దు అనేసి అనుకుంటా ఉంటాను. సో, నాకు కొన్ని కలర్స్ నచ్చాయి, కలర్ కాంబినేషన్స్. ఆ కలర్ కాంబినేషన్స్‌లో ఏమంటే అది చాలా ప్రైస్ ఉంది. 12,000, 15,000 అలా ఉంది. ఇప్పుడు అంత శారీ అవసరమా ఫెస్టివల్‌కి? అది గూడా ఏదైనా మన ఇంట్లో మ్యారేజ్ అయినా అట్లాంటివైతే అంత పెట్టి తీసుకున్న ఒక మీనింగ్ ఉంటుంది. అలాంటప్పుడే ఏమేమి తీసుకోలేదు అంత పెద్ద కాస్ట్ పెట్టి అన్నట్టుగా నాకు వద్దనేసుకున్నాను. ఇక లాస్ట్‌లో ఏమంటే ఈ 2 శారీస్ మా సుదర్శన్‌కి, టెడ్డీకి, హ్యాపీకి నచ్చేసి సరే చూద్దాము, నా దగ్గర ఈ కలర్ కాంబినేషన్స్ లేవులే అన్నట్టుగా తీసుకుందాం అనేసి అనుకున్నాను. ఆ పింక్ ఉందే లెఫ్ట్ సైడ్‌లో పింక్ అండ్ డార్క్ కలర్ బార్డర్ అదేమంటే మా సుదర్శన్‌కి ఎప్పుడో పాతకాలం శారీ లాగుందంట. ఇది వచ్చేసి కొంచెం పర్పుల్ అండ్ పింక్ ఉంది కదా! అది నచ్చింది. అది తీసుకో బుజ్జి, అది బావుంది అనేసి. బావుంది నిజంగానే. కాకపోతే ఎలా ఉందంటే అది కట్టుకుంటే మన మాట వినదేమో అన్నట్టుగా అనిపిచ్చింది నాకు. సో, ఫస్ట్ ఆ రెండిట్లో ఒకటి తీసేసుకుందాం అన్నట్టుగా పక్కన పెట్టుకున్నాము. ఇంకొక శారీస్ చూసాము. అది ఇంకా నచ్చాయి. అది చాలా ఏమంటారు, ఇంతింత లావుగా లేదు ఆ శారీ. అది చాలా బావుండిందనమాట. సరే తీసుకుందాం అనుకున్నాను. కానీ అది గూడా ఎక్కడో కొద్దిగా నచ్చలేదు. సో, ఇంక లాస్ట్‌కి ఏది తీసుకోలేదు. మా సుదర్శన్ అయితే అదే చెప్తున్నాడు. "ఇంత దూరం వచ్చాం కదా బుజ్జు, ఏదో ఒకటి తీసుకొని ఉండొచ్చు కదా!" అంటాడు. ఇష్టంగా తీసుకోవాలి అనుంది. ఏదో ఒకటి తీసుకొని వచ్చేయాలి అనేసి అని లేదనమాట. అది తక్కువైనా, ఎక్కువైనా ఇష్టంగా తీసుకుంటే బావుంటుంది కదా! అది సాటిస్ఫాక్షన్ లేదు. అందుకనేసి పాపం నచ్చకుండా ఎలా తీసుకుంటాను అని చెప్పాను. సో, అంతే ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.